అన్ని డబ్బులు మాత్రం కావాలా కనిపించకూడదా? లాస్ట్ టైం మాది లాస్ట్ వీక్ సండే సాటర్డే ఫ్రైడే సండే సాటర్డే జరిగించారా ఇంకా ఎక్కువ ఆమె కింద చూడండి ఎంతమంది ఉన్నారు. నేను అదే ఫోన్ చేసి విమలాకి అడిగా, నేను నీ టీం బెనిఫిట్స్ చూసుకోక అంటే నేను దానికంటే సాటర్డే సండే చేస్తాను స్టార్టింగ్ ఒక రోజులో. పాప ఒకటి ఎక్కువ వస్తాను. చెప్పండి. నా పేరు శ్రీవిద్య అండి. నేను మెప్మా దాంట్లో గ్రూప్ మెంబర్గా ఉన్నాను. సో మా ఆర్పి విమల. సో నేను లాస్ట్ మంత్ అలా వచ్చి చెప్పారు, ఇలా యాప్ ఉంది ఇలా చేసుకోని. బట్ నేను ఫస్ట్ నాకు ఇవన్నీ నచ్చవు, ఇంట్లో వద్దంటున్నారని చెప్పాను. అయినా మరీ ఫోన్ చేసి మరీ చెప్పింది ఇలా చేసుకో అని. సో ఆమె చెప్పినందువల్ల నేను అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశాను. 2 lakhs వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాము. తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇలా యాప్ వెళ్ళిపోయిందని ఫోన్ చేస్తుంటే ఆమె మేము కూడా నష్టపోయాము, మాకు కూడా లేదు అనేసి చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేశాము, కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా జాబ్ చేస్తున్నారు. కనీసం దీని గురించి ఇష్యూ ఏమైంది ఏంటి మా పరిస్థితి ఏంటని అడుగుతుంటే కూడా మేమే నష్టపోయాం, మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి మేము అనేసి మాట్లాడుతున్నారు. ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాము, చేయమని చెప్పిన వాళ్ళ దగ్గర చేయించారు కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కనీసం మాకు దీని గురించి న్యాయం అన్నది కావాలనేసి ఇంతవరకు వచ్చామండి. న్యాయం కోసం న్యాయం కావాలి. ఆర్పీలను కూడా కొంచెం కఠినంగా శిక్షించండి. ఇలాంటివి నెక్స్ట్ టైం ఆర్పీలను కఠినంగా శిక్షించండి. నెక్స్ట్ టైం ఇలాంటివి స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి కోసం వాళ్ళకి అనేది శిక్షించండి. మేము అందరూ అనుకుంటారు చదువుకునే వాళ్ళు ఎందుకు ఈ యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనేసి, కానీ వాళ్ళు అట్లా నమ్మించారు మమ్మల్ని. రాజేష్ కుమార్ అనే 2 వ్యక్తులు వచ్చారు, ఇది జెన్యూన్ యాప్, గవర్నమెంట్ యాప్, ఫేక్ కాదు, గవర్నమెంటే రిలీజ్ చేసింది యాప్ అని చెప్పి మేము వద్దు అంటే కూడా ప్రెజర్ చేసి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన 1 week అంతా యాప్ క్లోజ్ అయిపోయింది. ఎందుకు అని అడిగితే యాప్ అప్డేట్ అవుతుంది అని చెప్పి లాస్ట్ మెసేజ్ అదే. తర్వాత అప్స్పాండ్ అయిపోయినారు. స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఇప్పుడు వరకు మాకు స్టేటస్ అయితే ఏమీ తెలియదు. పీడీ మేడం గారు 3 సభ్య కమిటీ అని వేసి అన్ని అర్జీలు తీసుకున్నారు, దాని స్టేటస్ కూడా మాకేం తెలియదు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందో మాకే అర్థం కాకుండా ఈరోజు ఆర్డీఓ సార్ దగ్గరికి వచ్చాము, అర్జీ ఇచ్చినాము. నెక్స్ట్ వీక్ మేము కలెక్టరేట్కి వెళ్ళి గ్రీవెన్స్లో ఇవ్వాలనుకుంటున్నాము. ఇంకా న్యాయం జరగకపోతే ఇలా చిన్న పిల్లలు వాళ్ళకి అమౌంట్ కూడా లేదు పాపం ట్రీట్మెంట్ చేసుకోవడానికి. వాళ్ళ మదర్ ఈరోజు పనికి వెళ్ళి పిల్లల్ని పంపించినారు ధర్నా కోసము. కాబట్టి మీరందరూ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మాకు త్వరగా న్యాయం జరిగేట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని అనుక్షణం కనిపెట్టి కవర్ చేస్తా అన్నారు. మేము పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం మా బాధలు తెలియజేస్తున్నందుకు.
మా ఆర్పి ఇమ్లా చేతికే తీసుకున్న దుడ్లు ఇప్పుడు నేను బలింతంగా ఏమంటున్నా అని అంటాను. నా పేరు దీప. నేను డాయ్ యాప్ ద్వారా మా ఫ్రెండ్ ఆర్పీగా ఉంది పీరాని అనేసి తను చెప్పడం వల్ల నేను వేశాను. అమౌంట్ అనేది కట్టడం జరిగింది. అక్కడి నుంచి 4 రోజులకే యాప్ క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలో తోచలేదు. ఇంకా అందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చినాము స్టేషన్లో. ఇంతవరకు మాకు ఎటువంటి న్యూస్ అనేది అప్డేట్ కాలేదు. పీడీ మేడం గారు వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా మేము అర్జీ అనేది ఇవ్వడం జరిగింది. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. సో ఈరోజు వచ్చి రెవెన్యూ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి మేడం దగ్గర అర్జీ ఇచ్చాము. ఫర్దర్గా మాకేం చేయాలో తోచలేదు. ప్రెస్ వాళ్ళు కానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. నెక్స్ట్ మండే కూడా మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి స్పందనలో అర్జీ ఇవ్వాలనుకుంటున్నాము. దీనివల్ల నష్టపోయిన మెంబర్స్ ఇంకా చాలామంది ఉన్నారు, ఎందుకో బయట రాలేకపోతున్నారు. వాళ్ళు కూడా మాకు వచ్చి సపోర్ట్ చేయాలి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము. మా అమౌంట్ అనేది మాకు ఏ విధంగా మాకు అందుతుందో మాకు తెలియడం లేదు. మాకు మీ సహకారం కూడా కావాలి. థ్యాంక్ యూ. కావాలి న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి 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 న్యాయం జరగాలి బాధ్యతలందరికీ న్యాయం జరగాలి బాధ్యతలందరికీ న్యాయం జరగాలి బాధ్యతల